ఒక 500 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. ఇట్స్ రన్నింగ్ విత్ ప్రాఫిట్స్. 25 సంవత్సరాల కంపెనీ అది. మంచి కంపెనీకి మంచి పేరు ప్రతిష్టలు ఉన్నాయి. అయితే అది కంపెనీ యాన్యువల్ డే. ఆ CEO గారు ఒకరికి ఒక గిఫ్ట్ ఇద్దాము అనుకున్నారు. అది లక్కీ గిఫ్ట్ లాగా ఇద్దాము అని అనుకున్నాడు. అయితే 500 మంది ఎంప్లాయీస్ ప్లస్ ఒక స్వీపర్, ఏ విడో స్వీపర్ హూ ఈజ్ హ్యావింగ్, పెళ్ళిడికి వచ్చినటువంటి ఒక కుమార్తె కూడా ఉన్నది, పేద విధురాలు పాపమ్మ. ఈ ఫైనల్ డే ఆయన వచ్చి ఆ CEO గారు అందరిని పిలిచేసి ఒక బాక్స్ తెప్పించి ఆ బాక్స్లో మీ పేర్లు వేసేయండి, ఎవరు పేర్లు రాసేయండి. దాంట్లో నేను ఒక పేరు తీస్తాను, ఆ పేరు ఎవరికి వస్తే వాళ్ళకి నేను 5 లక్షల గిఫ్ట్ కంపెనీ నుంచి ఇస్తాను అని అన్నాడు. అందరూ వేసేసారండి ఆ బాక్స్లో. ఈ స్వీపర్ ఏం చదువుకోలేదు, వేయట్లేదు. తెలియకపోతే అందరు వెళ్ళి వేయమ్మా, నీ పేరు నీ స్లిప్ కూడా వేయంటే ఆమె పేరు రాయకుండా స్లిప్ వేసేసింది. అందరూ అనుకున్నారు, అయ్యో పాపం ఏమికి రాదే, అయ్యో ఏం పేదరాలు, మాకు 5 లక్షలు వస్తే ఇంకో కారు కొంటాము, ఇంకో మేడలు కొంటాము, ఏదో చేస్తాము, ఏదో ట్రిప్కి వెళ్ళి వస్తాము. కానీ ఈమెకి వస్తే తన కూతురికి హాయిగా పెళ్లి చేసుకునేదే, ఎంత తప్పిపోయింది, అయ్యయ్యో ఆమెకు వస్తే బాగుండే అనుకున్నారు. ఆమె పేరు రాయలేదు, వేసింది ఎంటీ పేపర్ వేసేసింది. అందరి పేర్లు రాసి లక్కీ డిప్ వేసినాక ఇంకా ఆ CEO గారు ఓపెన్ చేసి, ఆ బాక్స్ ఓపెన్ చేసి లక్కీ డిప్పులోకి వెళ్ళి ఒక పేపర్ తీశాడు. స్వీపర్ పేరు వచ్చింది. వాట్ ఈస్ దిస్? ఆమె అసలు రాయలేదు కదా, ఏం పేరు ఎలా వచ్చింది? సంథింగ్ ఈజ్ రాంగ్, ఇంకొకటి తీయండి అన్నారు. స్వీపర్ పేరు వచ్చింది. మరొకటి తీయండి అన్నారు. స్వీపర్ పేరు వచ్చింది. 5 తీశారు, 10 తీశారు, 100 తీశారు, 500 తీశారు. 500 స్వీపర్ పేరు వచ్చింది. హల్లెలూయా! ఇది ఎలా అయింది? వాళ్ళందరూ మనసులో అనుకున్నారు, మనం సహాయం చేయాలి, మన పేరు రాసుకుంటే మనకే వస్తుంది. ఏమో నమ్మకస్తురాలు, మరి కష్టపడుతుంది, విధుల్లో మరి వినయంగా ఉంటుంది, విధేయతగా ఉంటుంది, కాబట్టి ఇంకొక సహాయం చేద్దాం అనుకున్నారు. నీతి నియమం కలిగితే, మనం విద్యుత్ ధర్మంలో మనం న్యాయంగా ఉంటే దేవుడు మనల్ని ఏ రకంగా ఆదుకోగలడు. నీకున్న దాంట్లోనే, నీకున్న శక్తిలోనే దేవుడు నిన్ను గొప్పగా ఆశీర్వదించగలడు. మరి గొర్రెలు కాసినటువంటి దావీదు మహారాజుని గొప్ప సామ్రాజ్యానికి రాజుగా చేశాడు, అభిషేకించాడు ఆయన్ని. మరి గొల్యాత్ మీద యుద్ధానికి పోయినప్పుడు సౌలు అన్నాడు, అయ్యా నీ దగ్గర ఏం లేదు కదా, నా వీళ్ళు ఇవన్నీ తీసుకొని వెళ్ళంటే అవన్నీ నాకు భారమే, నేను మోయలేను, నేను చిన్నవాడిని, చిన్న బిడ్డను, నీకు ఈ ఒక్క వడిశాల చాలన్నాడు. ఆ వడిశాలతోటే దేవుడు అతన్ని జయం ఇచ్చాడు. నీ దగ్గర ఏమున్నది మోషే, నీ దగ్గర ఏమున్నది? అయ్యా సముద్రం అడ్డం వచ్చింది, వెనక అయ్యా ముందు ఎర్ర సముద్రం ఉంది, వెనక అయ్యా ఫరో సైన్యము తరుముతూ ఉన్నారు, ఆయన రథాలతోటి ఆయుధాలతోటి సైన్యం వెంట పడుతున్నారయ్యా, నేనేం చేయాలంటే నీ చేతిలో ఏముంది మోషే? అయ్యా నా చేతిలో కర్ర ఉన్నది, కర్రతోటి సముద్రాన్ని కొట్టాడు, పాయలు చేసి, సముద్రాన్ని పాయలు చేసి ఇశ్రాయేల్ జనాంగాన్ని, మన పితరులని ఆరిన నేల మీద నడిపించినట్టు నడిపించాడు. యేసయ్య గొప్ప దేవుడు. నీ దగ్గర ఏముంది? ఆవగించినంత విశ్వాసం ఉంటే చాలన్నాడు. అద్భుతాలు చేపిస్తాడు దేవుడే మనకి. నమ్మకం కలిగి ఉండాలి, విశ్వాసం కలిగి ఉండాలి.